మీటీవీ న్యూస్ కి స్వాగతం. పటాన్చెరు నియోజకవర్గంలో ముత్తంగి రింగ్ రోడ్ నుండి రామచంద్రాపురం వరకు పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిచిన అంజిరెడ్డిని బీజేపీ కార్యకర్తలు ఘనంగా స్వాగతిస్తూ బైక్ ర్యాలీతో భారీగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ అవినీతి లేని పాలనను ప్రధానమంత్రి మోదీ 10 ఏళ్లుగా దేశాన్ని ముందుకు నడుపుతున్నారని, మోదీ నాయకత్వాన్ని చూసి ఎమ్మెల్సీగా గెలిపించి పట్టభద్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ శిరస్సు వంచి ప్రత్యేక ధన్యవాదాలన్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన అనంతరం రామచంద్రాపురంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నభూతో నభవిష్యత్ ప్రజల సమక్షంలో పనిచేస్తానని, రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. ఎలక్షన్స్ మీరన్నీ చూశారు. నిన్న ఉత్కంఠగా కొనసాగిన కౌంటింగ్లో ఓరాఓరి నడిచి ఎప్పుడు ఏదైతే మెజార్టీ వచ్చిందో 5,000 మెజార్టీ ఎక్కడ తగ్గకుండా, ఎన్ని ఎలిమినేషన్ ప్రాసెస్ అయినా కానీ ఎక్కడ తగ్గకుండా విజయం సాధించినాం. దానికి కారణమైన మోదీ గారి నాయకత్వం, నడ్డా గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం. తెలంగాణ రాష్ట్రంలో రథసారథి, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర బొగ్గు గనుల మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక పట్టుదలతోని తన హయాంలో 8 ఎంపీలు గెలుచుకున్న తర్వాత మళ్ళీ ఈ ఎలక్షన్ వస్తే రాబోయే రోజుల్లో లోకల్ బాడీకి ఒక శుభసూచకం అవుతుంది, మరియు ఒక మలుపురాయి అవుతుంది. ఎప్పుడైతే టర్నింగ్ పాయింట్ ఏదైతే అవుతుందో ఒక టర్నింగ్ పాయింట్ అవుతుందని ఒక రూట్ మ్యాప్ గిట్ట ఖచ్చితంగా వేసి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ, రాష్ట్ర నాయకత్వం, అదేవిధంగా జిల్లా అధ్యక్షులు, మండల అధ్యక్షులు, జిల్లా ప్రభారీలు, మండల ప్రభారీలు, కాన్స్టిట్యూన్సీ ప్రభారీలు, మిగతా కార్పొరేటర్లందరూ, ప్రతి ఒక్క కార్పొరేటర్ ఎక్కడైతే అసెంబ్లీ ఉందో అసెంబ్లీకి ఇన్ఛార్జ్ తీసుకొని, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్యేలందరూ కూడా ప్రతి ఒక్క కాన్స్టిట్యూన్సీకి ఇన్ఛార్జ్ తీసుకొని సుమారు నా భూతో నా భవిష్యత్తు 20,000 మంది 25 ప్రభారీ మేము ఒకటే కంకణం కట్టుకున్నాం. అయ్యా అప్పాన్ని ప్రతి ఒక్కరు ఓటర్ దగ్గర పోతే ఓటు వాళ్ళు ఎట్టి పరిస్థితులు చేస్తారు. ఎందుకు దీని కారణం అంటే భారతీయ జనతా పార్టీ గత 10 ఏళ్లలో మోదీ గారి నాయకత్వంలో ఒక్క రూపాయి అవినీతి లేకుండా భారతీయ జనతా పార్టీ నడిపించిన ఘనత మోదీ గారికి దక్కింది. ఎప్పుడైతే అవినీతి లేదో దేశం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలనే ఉద్దేశం కంకణం కట్టుకొని ప్రపంచ దేశాలతో పోటీ పడుతున్న మోదీ గారికి ఇప్పుడు 5వ ఆర్థిక దేశంగా ఉంది. ఆయన ఒకటే అన్నాడు, ఈ సంవత్సరం ఏదైతే ఉందో నేను 3వ ఆర్థిక దేశం తీసుకొస్తానని చెప్పడంతో ప్రతి ఒక్కరు గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో, ఇంటలెక్చువల్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు మోదీ గారి ఆకర్షితులై భారతీయ జనతా పార్టీకి వీళ్ళందరూ కంకణం కట్టుకొని వేసినందుకు ప్రతి ఒక్క ఓటర్కు నేను శిరస్సు ఉంచి నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ గెలిపే వాళ్ళకి అంకితం. ఎందుకంటే వాళ్ళు ఒకటి తలుచుకున్నారు. కాంగ్రెస్ పార్టీ ఏవైతే ఇచ్చిన కమిట్మెంట్లు 6 గ్యారెంటీలు 420 హామీలు ఏవైతే ఉన్నాయో ఎక్కడ నెరవేర్చలేరు. ఉదాహరణ టీచర్స్ తీసుకోండి, ఎంప్లాయీస్ తీసుకోండి, తర్వాత సర్వశిక్ష అభియాన్ తీసుకోండి, తర్వాత డిగ్రీ లెక్చరర్స్ తీసుకోండి, నేషనల్ హెల్త్ మిషన్ వర్కర్ తీసుకోండి, అంగన్వాడీ తీసుకోండి. ప్రతి ఒక్కరు నేషనల్ హెల్త్ ఏదైతే గ్రాడ్యుయేట్స్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో, జూనియర్ కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారో, హైకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒకటి అన్నారు, ఎంటీఎస్ మినిమం టైం స్కేల్ ఇస్తే పర్మనెంట్ కాకుండా వాళ్ళకు జాబ్ గ్యారెంటీ ఉంటుందని హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత వాళ్ళని అతలాకుతం చేసిన తర్వాత, అదేవిధంగా సర్వశిక్ష అభియాన్ పక్క రాష్ట్రంలో, మన పక్క రాష్ట్రం ఏదైతే ఆంధ్రప్రదేశ్ ఉందో అక్కడ 6,000 రూపాయలు ఎక్కువ వేసాం. కొన్ని రాష్ట్రాల్లో పర్మనెంట్ చేసిన గతంలో వాళ్ళు సుమారుగా ఒక 16,000 మంది ఏదైతే ఎంప్లాయీస్ ఉన్నారో వాళ్ళని ఇబ్బంది పెట్టారు. నేషనల్ హెల్త్ మిషన్ ఏదైతే ఉందో పైటన్ జీవో ఎప్పుడైతే తీసుకొచ్చారో అలా కొంతమందిని ఇంప్రూవ్ చేసి కొంతమందిని ఇంప్రూవ్ చేయకపోవడం, ఎంతో దాదాపు కరోనా టైంలో కూడా వాళ్ళు ఎన్నో పనులు చేశారు. ప్రాణాలు అడ్డుపెట్టి పనిచేసిన ఘనత వాళ్ళకు ఉన్నా కానీ కనీసం వాళ్ళని ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా.
దున్నపోతు మీద వాన పడ్డట్టు ఉన్నది. ఎక్కడ సొయ్యలేని ప్రభుత్వం నడుస్తుంది. ఒకటే ఏంటంటే మీరు ఇచ్చిన మాట ఏమన్నారు, నేను ఛాయ్ అయినంత సేవ్ చేస్తాను, మరి ఛాయ్ తాగుతుండా రేవంత్